ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇష్టిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన ధ్యానార్థమైన వాక్యము మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి అని రాయబడ్డది. ఇక్కడ 4 శ్రేష్టమైన కార్యాలు కనిపిస్తున్నాయి. మొదటిగా మందసము అనగా పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా మనం గ్రహించాలి. ఇల్లు అనగా మన ఒక్కొక్కరికి సాదృశ్యంగా మనం గ్రహించాలి. ఈ ఇల్లు కొండ మీద ఉన్నది. కొండ అనగా ఉన్నతమైన జీవితాన్ని చూపుతున్నది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వాక్యములో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మీ దృష్టిని ఉంచుడి అని రాయబడ్డది. కొండ ఒక ఉన్నతమైన జీవితానికి సాదృశ్యం. రెండవదిగా కొండ అనగా ప్రార్థన జీవితానికి సాదృశ్యం. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 12వ వచనములో యేసు ప్రభువారు ప్రతిదినము వాడుక చొప్పున ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థించే అనుభవం కలిగిన వాడిగా మనకు కనిపిస్తూ ఉంది. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము మొదటి వాక్యంలో రాయబడ్డది. ఆయన పేతురు, యోహాను, యాకోబు అను వారిని తీసుకొని కొండ మీదకి వెళ్ళి రాత్రంతా కూడా ప్రార్థించే అనుభవం అక్కడ మనకు కనిపిస్తుంది. కొండ ప్రార్థన జీవితానికి సాదృశ్యం. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 36వ వచనంలో కూడా జరుగు వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబెట్టుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ మనము ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి అని రాయబడ్డది. ప్రియులారా, కొండ అనగా ఒక ఉన్నతమైన జీవితం. కొండ అనగా ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. మూడోదిగా కొండ ఒక ప్రత్యేకమైన జీవితాన్ని చూపుతుంది. నిర్గమకాండము 24వ అధ్యాయము 18వ వచనంలో కొండ ఒక ప్రత్యేకమైన జీవితం. మోషే దాదాపు 40 దినాలు ఆ కొండ మీద ఉన్నాడు. అంటే దేవుని సన్నిధిలో ఉన్నాడు. అన్నపానములు మర్చిపోయాడు. ఒక ఉన్నతమైన అనుభవంలో పరవశించిపోవడానికి ఒక ప్రత్యేకింపమైన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. 4వదిగా కొండ అనగా కదల్చబడిన జీవితం, స్థిరమైన జీవితం. 125వ కీర్తన మొదటి వాక్యంలో రాయబడ్డది. అందువలన వీరు అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని కొండ యందుండే అబీనాదాబు ఇంట దాన్ని చేర్చినట్లు వ్రాయబడ్డది. కనుక ప్రియులారా, కొండకు 4 అర్థాలు మనం గ్రహించాం. తర్వాత రెండోదిగా చూసినట్లయితే అబీనాదాబు ఇంటిలో దాన్ని చేర్చి దాన్ని కాపాడుటకై ఎలియాజరును ప్రతిష్ఠించినట్లు రాయబడ్డది. అబీనాదాబు అనగా దయగలవాడు అని అర్థం. మనం కూడా దయగలవారంగా ఉండాలి. యేసయ్య ఆయన కనికరం గలవాడు.
ఒక సందర్భంలో అనేక మంది రోగుల్ని, దయ్యాలు పట్టిన వాళ్ళని, ఊచకాలు గల వారిని, పలు విధమైన రోగుల్ని ఎల్లా తీసుకొచ్చి ఆయన పాదాలతో పడేశారట. ఆయన వారిని చూసి వారి మీద జాలిపడి వారిని అందరినీ బాగు చేసాను అని రాయపడ్డారు. అభినాదాబు దయగలిగిన వాడు. మనం కూడా దయగలిగిన వారంగా ఉండాలి. తర్వాత అభినాదాబు యూదా గోత్రానికి చెందినటువంటి వాడు. యూదా గోత్రము అనగా, యూదా అనగా స్తుతి, అంటే స్తుతించే అనుభవం మనకు ఉండాలి. 34వ కీర్తన మొదటి వాక్యంలో దావీదురాజు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అంటున్నాడు. కనుక మన జీవితంలో కూడా ఎల్లవేళలో దేవుని స్తుతించాలి. మన జీవితంలో శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, నష్టాలు వచ్చినా మనం ప్రభువును మర్చిపోకూడదు. మనం ఎప్పుడూ ప్రభువును స్తుతించే వారంగా ఉండాలి. మనం ఎంతగా దేవుని స్తుతిస్తామో అంత కృప, అంత ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. కనుక అభినాదాబు అతడు దయగలవాడు మాత్రమే కాదు, రెండోదిగా అతడు యూదా గోత్రం అనగా దేవుని స్తుతించే అనుభవం కలిగిన వాడిగా కనిపిస్తున్నాడు. తర్వాత మూడోదిగా ఎలియాజరును వారు ప్రతిష్ఠించిరి అని రాయబడ్డది. ఎలియాజరు అనగా దేవుని సహాయం లేదా దేవుడు సహాయం చేయను అని అర్థం. 18వ కీర్తన 29వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా దేవుని సహాయముతో రాజ్యాలను నేను జయిస్తా అంటాడు, ప్రాకారంలో నేను దాటుతాను అంటున్నాడు. అంటే ఈ లోకంలో మనం మనుషుల్ని ఆశ్రయించకూడదు. ఎలియాజరు అనగా దేవుని సహాయం అనగా మనము దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూడాలి. దేవుని బలం కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని సన్నిధానంలో మనం కనిపెట్టాలి. కానీ మనుషుల సహాయం వ్యర్థం, దేవుని యొక్క సహాయం శ్రేష్టం. అందుకే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనంలో మనుషులను తమకు ఆశ్రయము చేసుకొని, ఆస్పదం చేసుకొని యెహోవా మీద నుండి తన మనస్సును తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అని రాయబడ్డది. అదే మాట కీర్తనలో రాయబడ్డది, మనుషుల సహాయము వ్యర్థము, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని రాయబడ్డది. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సహాయాన్ని ఆస్వాదించాలి. కనుక ఎలియాజరు అనగా దేవుని యొక్క సహాయాన్ని ఆశ్రయించిన వాడు. చివరిగా 4వదిగా చూసినట్లయితే ఎలియాజరును ప్రతిష్ఠించిరి అని రాయబడ్డది. మందసం ఉంటేనే ఆశీర్వాదం ఉంటుంది. చూడండి, 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే ఓబేదేము యొక్క ఇల్లు దీవించబడ్డట్లు రాయబడ్డది. ఈ చరిత్ర అంతా మనకు తెలుసు. ఓబేదేము దేవుని యొక్క మందసాన్ని తన ఇంటికి తెప్పించుకున్నాడు. అప్పుడు దేవుడు అతని కలిగిన అంతటినీ దేవుడు దీవిస్తూ ఉన్నాడంట. వెంటనే దావీదు ఏం చేస్తాడంటే 3 నెలల్లోనే ఓబేదేము బహుగా దీవించబడ్డాడు. అది గ్రహించిన దావీదు దేవుని యొక్క మందసాన్ని తన ఇంటికి తెప్పించుకున్నట్లుగా అక్కడ వ్రాయబడ్డది. అంటే 132వ కీర్తన 8వ వచనంలోను, అలాగే
రెండవ దినవృత్తాంతము గ్రంథము 6వ అధ్యాయము 41వ వచనంలో చూసినట్లయితే, మందసము ఉన్న ఇంట్లో దేవుని యొక్క శక్తి బలంగా దిగొస్తుంది. కనుక దేవుని బిడ్డలమైన మనము ఈ 4 విధమైన అనుభవాలు కలిగిన వారంగా ఉండాలి. అందుకే వారు మందస్సాన్ని తీసుకొని వచ్చారు. అలాగే మనం కూడా ఈ మందస్సము అభిషేకాన్ని మనం తీసుకొని రావాలి. అందుకే ఈ మందసము అభిషేకానికి దేవుని శక్తికి సాదృశ్యంగా కనిపిస్తుంది. అందుకే పౌలు భక్తుడు ఒక సందర్భంలో అంటాడు, ఆ మహిమ ఐశ్వర్యం మట్టిగతమైన ఈ శరీరంలో మాకు కలదు అంటాడు. అంటే దేవుని యొక్క అభిషేకము అదొక ఐశ్వర్యానికి పోల్చి రాయబడ్డది. అది మన శరీరంలో ఉండాలి. కనుక వారు మందస్సాన్ని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఎక్కడ ఆ మందస్సం తీసుకుని వచ్చి కొండయందుండే అభినాదాబు ఇంట చేర్చిరి. ఆ ఇల్లు మనమే. ఆ ఇల్లు ఎక్కడ ఉంది? అది కొండ మీద ఉన్న ఇల్లు. అంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ఒక ఉన్నతమైన జీవితం కలవాడుగా ఉండాలి. ఎప్పుడైతే నీ హృదయము దేవుని ఆలయంగా ఉంటుందో, దేవుని ఆత్మ ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో, అప్పుడు నీవు ఒక ఉన్నతమైన జీవితం కలవాడుగా ఉంటావు. ఉన్నతమైన కార్యాల గురించి ఆలోచిస్తుంటావు. నీ మనసు ఆత్మ సంబంధమైనదిగా ఉంటుంది. కనుక ఆ అనుభవం ఉన్నవారు ఎప్పుడు కూడా ప్రార్థన జీవితం కలిగి ఉంటారు. అందుకే కొండ ఉన్నతమైన జీవితం అనియు, కొండ ప్రార్థన జీవితం అనియు, కొండ ఒక ప్రత్యేకమైన జీవితం అనియు, కొండ కదల్చబడిన జీవితం. ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మనం కదల్చబడిన వాడిగా ఉంటాం. దాని తర్వాత ఒక దయగలిగిన మనసు మనకు వస్తుందంట. అభినాదాబు అనగా దయగలిగిన వాడు. మనం కూడా దయగల వారంగా ఉండాలి. మనం కూడా దేవుని స్తుతించే వారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఎలియాజరు అనగా దేవుని యొక్క సహాయం పొందువాడు. కనుక మనం దేవుని యొక్క సహాయముతో, దేవుని యొక్క బలముతో ముందుకు నడిచే వరంగా ఉండాలి. మనుషుల్ని ఆశ్రయించకూడదు. చివరిగా వారు ఆయన్ని ప్రతిష్ఠించారంట. మనం కూడా ప్రతిష్ఠించబడాలి. అంటే మందస్సము మన ఇంట్లో మనలో ఉంటే మనం దీవించబడతాము. కనుక ఉభయదమును దీవించిన దేవుడు నిన్ను నన్ను దీవించడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. కనుక మనం కూడా మందస్సాన్ని కలిగిన వారంగా ఉందాం. ఆత్మీయ జీవితంలో బలపడదాం. ప్రభు రాకడకు సిద్ధపడదాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మహాగణుడా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇంతవరకు నాయన మీరు మాతో మాట్లాడుతున్న మాటలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం మనందరికీ ఇది మొదలుకొని ప్రభు రాకడ పర్యంతరం సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్.